ಕಲ್ಯಾಣ ವಿಶ್ವದ ಕಲ್ಯಾಣ ವೆಂಕಟೇಶ ಕಲ್ಯಾಣ ವಿಶ್ವದ ಕಲ್ಯಾಣ.
नमो वेङ्कटेशाय। 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 वेङ्कटेश ननाथो ननाथ सदा वेङ्कटेश स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలెను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे
వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణం ఏవం గుణం విశేషణం విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ అందరూ మీ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాసంకల్పాన్ని ఇరుదేవేరులు అదేవిధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సంకల్పాలతో చక్కనైనటువంటి ఈ కళ్యాణోత్సవం నిర్వహించబడుతూ ఉన్నది. మలయప్ప స్వామి ఇరు దేవేరులతో కూడినటువంటి ఇరుదేవేరులను ఉభయ నాంచారులు అంటూ ఉంటారు. అంటే మలయప్ప అనేటటువంటి శబ్దమే ఎంతో తాత్విక చింతనతో ఉన్నటువంటి స్వరూపంగా అనేక రాష్ట్రాలను సైతం పరమాత్మ ఆకర్షించేటటువంటి వాడై ఆ యొక్క శబ్దంతోటే భారతదేశమంతా కూడా ప్రతిధ్వనించేటటువంటి ఒక స్వరూపంగా స్వామివారు మనకు గోచరిస్తూ ఉన్నారు. చక్కగా ఇరుదేవేర్లు కూడా రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి దివ్యమైనటువంటి ఆభరణాలను ధరించి మనకు దర్శిస్తూ ఉన్నారు, మనకు దర్శనమిస్తూ ఉన్నారు. పూర్వమేవాహ మిహాసమితి తత్పురుషస్య పురుషత్వం. ఈ దేహము ఏర్పడక పూర్వమే నేను యుంటిని అని పురుషునకు పురుషతత్వం అని వేదం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి అసంగోయం పురుష, పురుషునికి ఏ విధమైనటువంటి సంగత్వము లేదని బృహదారణ్యకోపనిషత్తు తెలియజేస్తున్నది. కాబట్టి ఇక్కడ ఇద్దరు లేరు,
ఇరుదేవేరులు స్వామివారు అని అంటూ ఉన్నాం, కానీ మాట వరుసకు లేదా ఈ యొక్క కళ్యాణోత్సవానికి అంతా ఒక్కటే తత్వమే, భగవంతుని తత్వమే ప్రకాశిస్తూ ఉన్నది. ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అంటూ ఉన్నాడంటే ప్రకృతిని సృష్టించి అది ఏ విధంగా ఎన్ని రకాలైనటువంటి ఆర్భాటాలతో వైభోగాలతో నాసదీ సూక్తంలో చెప్పినట్టుగా మహాశూన్యం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మాండాలే కదా అన్నీ కూడా. మరి మహాశూన్యం ఎట్లా ఉంది? మహాశూన్యాన్ని పండించినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి విష్ణువు విశ్వం విష్ణుర్వషట్కారో. విష్ణువు అంటే సమస్తాన్ని పూరించినటువంటి వాడు పరమాత్మ. పూరించబడినటువంటిది ఏంటి అంటే విష్ణు స్వరూపం, అంటే వైష్ణవతత్వం. కాబట్టి అందరూ వైష్ణవులే, వలనను వారిదే వైష్ణవము అని అన్నమాచార్యుల వాడు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంటే కనిపించే ప్రతిదంతా కూడా వైష్ణవమే. ఎందుకు? సమస్తము కూడా విష్ణువు చేత నింపబడి ఉన్నది కాబట్టి. ఓం నమో శేషాచల క్షేత్ర వెంకటేశాయ. నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణ ద్రవశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం శుచిరగం సుశర్మాం ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్వితోత విష్ణుర విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమవాహగామి దలే సర్వతీర్థదలమవాహగామి వరుణమవాహగామి ప్రచేతసమవాహగామి రక్తాంబరమవాహగామి యాదస్పతిమవాహగామి ధారాయాం వాయుమవాహగామి కూర్చే సరస్వతిమవాహగామి పుష్పే ఫుల్లమవాహగామి అక్షతే కాశ్యపమవాహగామి తండులే రవిమవాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ కిదామహే త్వా విశ్వేశదా త్వం మహితో నిశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేష్యామధీశో విపధానామనాదిః యామేషస్థాన్ ధనితాన్ దధాతు పద్మాకారమండలే. ఓం విశ్వక్సేనమవాహగామి, శాంతమవాహగామి, హరమవాహగామి, అమితమవాహగామి, నిత్యానపాయనమవాహగామి, తత్పత్నీం సూత్రవతీమవాహగామి, వామే జగామవాహగామి, సూత్రవతే జగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని వస్పశే. ఇంద్రస్య గత్యః సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరగః. దివి వచక్షురాతతం తద్విప్రాసో విపన్యవోజాకృవాగం సస్సమింధతే. విష్ణోరిగత్పరమం పదం ద్రవిణోదాత్రవిణసస్తురస్య త్రవిణోదాసనరస్య ప్రియం సుతే. ద్రవిణోదా వీరవతి మిషన్నో త్రవిణోదారాసతే దీర్ఘమాయుః. భద్రం కర్ణేభిశృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః.
శతమిన్ను శరదో అంతిదేవా యత్రానశ్చక్రాచరసం తనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షుతా గుర్గంతో అదితిర్త్యోరతిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితి పంచజనా అదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్వత్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శృతం జీవేమ శరదः సవీరాः శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠామగో భవస్థాన ఊర్తే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్వతమోరసస్తస్య భాజగతేహనః వశురీరివమాతరః తస్మా అరంగమామభోగశిక్షగాగజన్మధాం ఆపోదనగధాతనః ఓం పవమానస్సువర్చనః పవిత్రేణ విచర్షణీః యప్పోతా స పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యత అగ్నే క్రత్వా క్రతోకం వృణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్కై భక్వీస్తనవో వీతపృష్ఠాః తయా మదంతః సధమాత్యేషు వయగ్గుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మభిర్మా పునాతో వాతః ప్రాణేనేశ్రోమగో భూః ద్యావా పృథివీపగసాపగోభిः ఋతావరీయజ్ఞగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాహి మాం येन देवाः पवित्रेण आत्मानं पुनते सुधा तेन सहस्रधारेण पावमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं शन्नो अस्तत्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशि देवार्पितो मात्यगन्तां दक्षिणागां दिशि मासा पितरो मात्यगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मात्यगन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मात्यगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मात्यगन्तामधोधराधरैर्नागेभ्यो मात्यगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्कदन्तोः तमकृतं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः वरुणाग्नमः विश्वक्सेनाग्नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि
వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి యథాసకమిధా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. నిత్య సూర్యగణాలు అని కొంతమంది స్వామివారికి ప్రత్యేకమైనటువంటి వర్గం ఉంటుంది కదా. ఎలాంటి వారు వారంటే నిత్యం సూరత్వంతో ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉంటారు. పరమాత్మ సేవ కోసమై ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా, ఎప్పుడెప్పుడు స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉంటామా అనేటటువంటి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని అమృత గణాల వంటి కొన్ని నిత్య సూర్య గణాలు అంటారు వారిని. వారిలో ప్రముఖుడైనటువంటి వాడు విశ్వక్షేణుల వారు. విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి అదేవిధంగా ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, మిత్రుణ్ణి, ఈ ప్రకృతి సంబంధించినటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఎందుకు ఆవాహన చేయాలి? ప్రకృతి పరమాత్మకు పట్టపురాణి అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం కాబట్టి ఒక్కొక్క ఆ విధించినటువంటి ఆ కార్యవర్గాలన్నిటికీ కూడా నాయకత్వాన్ని వహించేటటువంటి దేవతామూర్తులు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళందరినీ కూడా ఆవాహన చేస్తే ఆయా తదితర సంబంధించినటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఆవాహన చేసినట్టే కదా, పిలిచినట్టే కదా. రాజును పిలిస్తే రాజ్యాన్ని మొత్తం పిలిచినట్టే కదా అనేటటువంటి నియమంతో ఇక్కడ ఆ అధ్యక్షులందరినీ కూడా ఆవాహన చేస్తూ ఉంటారు చక్కగా. ఆ ప్రక్రియలో భాగంగా విశ్వక్షేణుల వారిని సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా, మర్యాదపూర్వకంగా పిలిచినటువంటి విధానాన్ని, ఇంద్రదేవుణ్ణి మర్యాదపూర్వకంగా పిలిచినటువంటి విధానాన్ని మనం గమనించాము. అదిగో పంచమృత్తికా పాలికలు, దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి రీతిలో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ఈ దినచర్యలో భాగంగా ప్రతినిత్యము కూడా మనం భగవంతునికి దగ్గరవ్వాలి అంటే ఏం చేయాలి అంటే స్థిరత్వంతో ఉండేటటువంటి మనస్సును సంపాదించాలి. స్థిరమైన మనస్సు. పరమాత్మ స్థిరమైనటువంటి వాడు. మరి స్థిరమైనటువంటి వాడు స్థిరత్వా స్థాణు, స్థిరమై సుస్థిరమై మనగలుగుటచే తాను స్థానువాయను. మరి భగవానుడు చలనము లేని వాడైనచో పంచభూతాలలో చలనమేల కనిపిస్తూ ఉన్నది అనే సంశయం మనకు రావచ్చు. అందుకు సమాధానంగా భూతాదిహి అనేటటువంటి నామంతో స్వామివారిని కీర్తిస్తూ ఉన్నాం. అంటే భూతాలకు ఆది కారణమై భూతాదిహి అని స్తుతించబడినాడు కదా. కాబట్టి కదిలేది తానే, కదిలించబడేది తానే, కదులుతూ ఉన్న వస్తువు తానే. పృథ్వీ, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచమహాభూతాలకు తానే కారణమై ఉన్నాడు కదా. సకల భూతములు తన నుండియే ఉద్భవించినవి. సమస్తములైనటువంటి భూతములు తనను చేరేందుకే ప్రయత్నించుచున్నవి కదా. అందుకనే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః, మనుజులు సర్వవిధముల నా మార్గముననే అనుసరించుచున్నారు అని భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నారు. ఈ విధంగా పరమాత్మ, అట్లాంటి పరమాత్మను ఏ రకంగా మనం ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం, ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచూ ఉంటారో వారిని నేను ఆయా విధములుగానే అనుగ్రహిస్తున్నాను అని చెబుతున్నాడు. కాబట్టి ఆ నియమాన్ని, సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. గ్రహించినంత మాత్రం చేతనే పరమాత్మ మనల్ని అంటిపెట్టుకుని ఉంటాడంట్లో ఎలాంటి సందేహము లేదు. అందుకు ముందు మనం ఏం చేయాలంటే పరమాత్మను ప్రతి క్రియందు, ప్రతి ఆలోచన యందు, ప్రతి సంకల్పం నందు ఇది పరమాత్మ స్పర్శతో ఉన్నది, భగవంతుని యొక్క క్రీడతో ఉన్నది అనే స్ఫురణతో, ఎరుకతో జీవిస్తే అది జీవిత పరమార్థాన్ని మనకు చూయిస్తుంది, పట్టి శాసించేలా చేస్తుంది. అలాంటి పట్టు మనం పట్టుకోవాలి. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం రావాలంటే పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టినేని బిగియ పట్టవలను అంటూ ఉంది కదా. అలాంటి దివ్యమైనటువంటి సంకల్పాలను మనం కలిగి ఉండాలి. ఇప్పుడు చక్కనైనటువంటి స్వామివారికి ఎంతో ఆదర్శవంతమైన భాగవతోత్తములందరి యొక్క సారాన్ని మనం గ్రహిస్తూ చక్కనైనటువంటి భక్తి ఉత్సవాన్ని మనం ఉత్సాహంతో ప్రేరేపణ చేసుకుంటూ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. వైశ్వానరో వసురగ్ని స్వస్తకే దేవావంతృభవ స్వస్తకే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీం
స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు మనకు దివ్య మనోహరుడై చక్కనైనటువంటి స్వామివారు అనేక రూపాలలో అనేక రకాలుగా దర్శనమిస్తూ ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే పండితులైనటువంటి వారు ఉన్న ఒక్క తత్వాన్ని అనేక రూపాలుగా అనేక రకాలుగా ఏ విధంగా పొగుడుతూ ఉన్నారో కీర్తిస్తూ ఉన్నారో, కానీ ఒక్క తత్వమే ఉన్న ఒక్క తత్వాన్ని అనేక రకాలుగా పొగుడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే పరమాత్మ అనేక రకాలుగా ఉన్న ఒక్క భగవంతుడు అని అర్థమవుతుంది. అంటే అనేక రూపాలలో ఉన్న ఒక్క భగవంతుడు, ఆ ఒక్కడే వెంకటేశ్వర ప్రభువై వెంకటనాథుడై మనందరి మనస్సులలో రమిస్తూ ఉన్నటువంటి వాడై మనందరి హృదయ సామ్రాజ్యాలను పరిపాలించేటటువంటి జగత్ప్రభువై మనకు గోచరిస్తూ ఉన్నాడు కదా చక్కగా. కాబట్టి ఈ అభిజిత్ లగ్నంలో రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి చక్కగా స్వామివారు వైఖానస ఆగమోక్త రీతిగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు చక్కగా శ్రీనివాస ప్రభువు. అనేక రకాల ఉపచారాలన్నీ కూడా ఒకదాని వెంట పోటీ పడుతున్నాయా అన్నట్లుగా కైంకర్యాలన్నీ కలిపితే స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం కదా. మరి అలాంటి భావన అంత మనసుతోనే కదా మనం చేసేటటువంటిది, మానసికంగా కదా. గంగేచ యమునేచ అంటూ ఉంటాం. ఆ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని పాత్రలలో శుద్ధీకరణ చేసి ఇదిగో గంగా నది, పవిత్రమైనటువంటి యమునా నది, ఈ నదులన్నీ కూడా నదులలో ఉన్నటువంటి పవిత్రతంతా కూడా ఆ జలాల్లోకి ఆవాహనమయ్యేటట్లుగా ఆ జలాధిదేవతలైనటువంటి వారందరినీ పిలుస్తాం. అదంతా భావనే కదా. మరి యద్భావం తద్భవతి, భగవంతునికి అర్పించేటటువంటి భావన ముఖ్యం కదా మనకు. అలాంటి భావన ఎలా ఉండాలి? భగవంతుణ్ణి భావన అనేటటువంటి నామంతో కూడా కీర్తిస్తూ ఉన్నాం. చక్కగా సర్వజీవులకు సమస్త ఫలముల నసుగువాడై భావన అని స్తుతించబడినాడు పరమాత్మ. జీవులు కర్మలాచరింతురు, ఎవరెవరి కర్మలను అనుసరించి వారికి ఫలమివ్వబడును. సర్వజీవులకు ఫలమనివ్వవలెనని అది సర్వవ్యాప్తి అయిన వానికే సాధ్యపడును అని చెబుతున్నాడు కదా. మరి ఎందుకు అలా చేస్తున్నాడు అంటే అందరి ఫలాలు స్వామివారి హస్తగతము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మని. కర్మలను ఆచరించుట ఎందే మనకు అవకాశం ఉన్నది. మరి దాని ఫలాన్ని మనం స్వీకరిస్తాము. మన చేతుల్లో ఉన్నది అంటే కాదు, పరమాత్మ చేతిలో ఉన్నది ఆ ఫలము. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి దివ్యమైనటువంటి సంకల్పాలతో కూడినటువంటి కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కాబట్టి మత్తక్ సర్వం ప్రవర్తతే, ఎలాంటి భర్త నా వలనే ఈ సమస్తము నడపబడుచున్నది అని భగవానుడు విభూతి యోగములో తెలియజేస్తూ ఉన్నాడు. గతిర్భక్త
करिष्ये एतोऽन्विन्द्रमित्यज्ञालकं प्रोक्ष्याम् एतोऽन्विन्द्रं स्तवाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुक्थैर्वा वृद्धां संशुद्ध आशीर्वान् ममत्तो मगिदेवात्र विनमागजन्तां मय्याशीरस्तु मगिदेवहूतिः दैव्या होतारामनिषन्त पूर्वेरिष्टास्यामतनुवासुवीराः मह्यं यजन्तवमगानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानि यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतितश्च दस्रश्चिन्नो माता पृथिवीतोकसाताम् जातवेदो भुवनस्य रेत यः सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहव्यवाहकं शमीगर्भार्जनगन्योमयो भूः उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजारन् अग्न आगाहि वीतगे गृणानो हव्यदातगे निहोता सत्स्य बर्हिषीं कर्मणेवां देवेभ्यः शकेगम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसेमदः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च गो नमसतश्च विवह ॐ ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनम् सोमोधेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ॐ सोममावाहगामि इक्राङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्तयत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञै यजमानञ्चिदेः ॐ प्रोक्षां दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा पोषागत्वा उपाभ्यां देवसवितप्रहरेम वीतगे पूषा ते ग्रन्थिं विश्कतो आदित्यव्यञ्जनमसि ऊर्णामृतसन्त्वा स्तृणामि स्वाधस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसि दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतपदीच्यैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसि पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रयोः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवातं यच्छां प्रणययज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञै यजमानञ्चिदेः ॐ प्रणगां को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तान् दैवीर्विषपात्राणि देवगिच्कागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अप उपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेयज्ञमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वपामि इन्द्रागे जुष्टनिर्वपामि अग्नगे जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मरुद्भ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अपवुपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आज्यं द्रव्यधिष्ठयामि चरं द्रव्यधिष्ठयामि अग्नेर्ज्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता आराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ठा आराधकः चित्पति स्वापुना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्
करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतगे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः नर्यादसे नमः पंक्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवां षष्टिशतसहस्रान्निगतमक्षयमर्पुतमानगाम् अयन्तगित्म आत्मा जातवेदस्तेनेध्यस्वर्थस्वतेऽर्थवर्थगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपवुपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्याम् ॐ भू स्वाहा ॐ भुव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ॐ अतो देवावन्तनोगतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहाम् इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य पाकं सुरे स्वाहाम् त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहाम् विष्णोः कर्माणि पुष्कतगतो वृतानि वस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहाम् तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वजक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यवो चाक्रवाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदक् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितः प्रासावीः పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటిబ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనా మణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపతే మహేంద్రమలయ సఖ్య సుక్తి మధురుక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపరవాజపేయ పౌండరీక అశ్వమేధాదీం శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శారంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ
आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेग प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां समस्तदेवतां निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवत प्रद्युम्नावतारस्यां श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आङ्गीरस भारहस्पत्य भारद्वाजत्रयारुषेग प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवायां भक्तलोक परिपालनायां किरीटहार केयूरां दिव्याभरणभूषितायां दिव्य कौस्तुभालंकृतायां दिव्य पीतांबरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्न पारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायां अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्य तेजो रत्नाकरायाम् अखिल शाखात्यागिनो अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पंचारुषेग प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगोः संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणीत्रपत्रिकारुषेग प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषगां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलाकसुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕಲ್ಯಾಣಾದ್ಭುತಗಾತ್ರಾಯ ಕಾಮಿತಾರ್ಥಪ್ರದಾಯಿನೇ ಶ್ರೀಮದ್ವೆಂಕಟನಾಥಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ತೇ ನಮಃ. ಅಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕನ ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠವಾಗಿರತಕ್ಕಂತಹ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಸಕಲ ವಿಧವಾದಂತಹ ದುಃಖಗಳನ್ನು ದೂರ ಮಾಡಿ ಆನಂದವನ್ನು ಮನಸ್ಸಿಗೆ ತಂದುಕೊಡ್ತಕ್ಕಂತಹ ಮುದದಾಯಿಯಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಮುಕುಂದನ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರ ಭೂವೈಕುಂಠವೆಂದು ಪ್ರಸಿದ್ಧಿಯನ್ನು ಪಡೆದಿರುವಂತಹ ಕ್ಷೇತ್ರ. ಆ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಡೀತಾ ಇರುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರಸಾರವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೇವೆ. ಇಂತಹ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಧನ್ಯಜೀವಿಗಳು. ನಮ್ಮ ಪೂರ್ವಜನ್ಮದ ಸುಕೃತ ಗುರು ಹಿರಿಯರು ಮಾಡಿದಂತಹ ಪುಣ್ಯದ ಫಲ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಇಂತಹ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗಿಗಳಾಗ್ತಾ ಇದ್ದೇವೆ. ಅತ್ಯಂತ ಭಕ್ತಿಯಿಂದ ಶ್ರದ್ಧೆಯಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಭಗವಂತನ ಭಗವತಿಯರ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯಮ್ಮನವರ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಧನ್ಯರಾಗೋಣ. ಅತ್ಯಂತ ಭಕ್ತಿಯಿಂದ ವೈಖಾನಸ ಆಗಮ ಹೇಳಿದಂತಹ ವಿಧಿವಿಧಾನಗಳನ್ನು ಅನುಸರಿಸುತ್ತಾ ಅರ್ಚಕ ವರೇಣ್ಯರು ಬಹಳ ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಿಂದ ಸ್ವಾಮಿಯ ಶ್ರೀದೇವಿ ಮತ್ತು ಭೂದೇವಿಯಮ್ಮನವರ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಿಕೊಡುತ್ತಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿಯೂ ಕೂಡ ಸರ್ವಶ್ರೇಷ್ಠವಾಗಿರತಕ್ಕಂತಹ ಮುಖ್ಯವಾಗಿರತಕ್ಕಂತಹ ಘಟ್ಟ ಮಂಗಳಕರವಾದಂತಹ ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆ ಎನ್ನುವಂತಹ ಘಟ್ಟ. ಶುದ್ಧೋದಕದಿಂದ ಮಂಗಳಕರವಾದ ಮಾಂಗಲ್ಯಗಳನ್ನು ಅಭಿಷೇಕಿಸಿ ಸ್ವಾಮಿಯ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಹರಿವಾಣ, ಅದರ ಮೇಲೆ ತೆಂಗಿನಕಾಯಿ,
ಆ ತೆಂಗಿನ ಕಾಯಿಯ ಮೇಲೆ ಮಂಗಳಕರವಾದ ಮಾಂಗಲ್ಯಗಳನ್ನು ಇರಿಸಿ ಅರಶಿಣ ಕುಂಕುಮ ಗಂಧ ಪುಷ್ಪ ಅಕ್ಷತೆಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕನನ್ನು ಭಜಿಸುತ್ತಾ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಿಂದ ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆ ಎನ್ನುವ ಘಟ್ಟವನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸುತ್ತಾರೆ. ಅನೇಕ ಉಪಚಾರ ಪೂಜೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾರೆ. ಮಂಗಳಕರವಾದ ಆ ಮಾಂಗಲ್ಯದ ಅಧಿದೇವತೆಗೆ ಸ್ವಾಮಿಗೂ ಕೂಡ ಅನೇಕ ಉಪಚಾರ ಪೂಜೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ ಕಟ್ಟ ಕಡೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿಯ ಕೈಯನ್ನು ಮುಟ್ಟಿಸಿ ಶ್ರೀದೇವಿ ಅಮ್ಮನವರ ಕೊರಳಿಗೂ ಹಾಗೂ ಭೂದೇವಿ ಅಮ್ಮನವರ ಕೊರಳಿಗೂ ಕೂಡ ಆ ಮಾಂಗಲ್ಯದ ಸಮರ್ಪಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಸಿಕೊಳ್ಳಲ್ಪಡುತ್ತದೆ. ಅಂತಹ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುತ್ತಾ ಅರ್ಚಕ ವರೇಣ್ಯರು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡ ನಮ್ಮೆಲ್ಲರಿಂದಲೂ ಕೂಡ ಸಾಧನೆಯನ್ನು ಮಾಡಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಸಾಧನ ಶರೀರವಿದು ನೀ ದಯದಿ ಕೊಟ್ಟದ್ದು ಸಾಧಾರಣವಲ್ಲ. ಸಾಧುಪ್ರಿಯನೇ, 84 ಲಕ್ಷ ಜೀವರಾಶಿಯನ್ನು ದಾಟಿದ ನಂತರ ಬಂದಿರತಕ್ಕಂತಹದ್ದು ಈ ಮಾನವ ಜನ್ಮ. ಆ ಮಾನವ ಜನ್ಮ ದುರ್ಲಭವಾದಂತಹದ್ದು, ಆದರೆ ಮೋಕ್ಷವನ್ನು ನೀಡಲಿಕ್ಕೆ ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತಹ ಸಾಧನವಾಗಿರುವಂತಹದ್ದಾಗಿದೆ ಮಾನವ ಜನ್ಮ. ಹಾಗಾಗಿ ಹೇ ಮಾನವ ಜನ್ಮವನ್ನು ವ್ಯರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಬೇಡ ಎಂಬುದಾಗಿ ಜ್ಞಾನಿಗಳು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ರೀತಿಯಾಗಿ ಸರ್ವಶ್ರೇಷ್ಠವಾಗಿ ಇರುವಂತಹ ಮಾನವ ಜನ್ಮ ನಮಗೆ ಬಂದಿರುವಂತಹದ್ದು. ನಾವು ಆ ಮಾಧವನ ಸ್ಮರಿಸುತ್ತಾ ನರ ಜನ್ಮ ಬಂದಾಗ ನಾಲಿಗೆ ಇರುವಾಗ ನಾರಾಯಣ ಎನ್ನಬಾರದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸಿದಂತೆ ಆ ನಾರಾಯಣನ ನಾಮಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಕಲವು ನಾಮ ಸಂಕೀರ್ತನಂ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಕಲಿಯುಗದಲ್ಲಿ ಸುಲಭವಾದಂತಹ ಉಪಾಯ ಧರ್ಮದ ಅರ್ಜನೆಯನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತಾದರೆ, ಬೇಕಾದಂತಹ ಸಾಧನೆಯನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತಾದರೆ ಸ್ವಾಮಿಯ ನಾಮ ಸಂಕೀರ್ತನೆ ಮಾಡಿದರೆ ಸಾಕಂತೆ ಅದ್ಭುತವಾದ ಫಲವನ್ನು ನಾವು ಪಡೆಯತಕ್ಕಂಥವರಾಗ್ತೇವೆ. ಅಂತಹ ಸುಲಭವಾದಂತಹ ಮಾರ್ಗವನ್ನು ನಮಗೆ ಬೋಧಿಸಿ ಜ್ಞಾನಿಗಳು ಜ್ಞಾನ ಮಾರ್ಗದಲ್ಲಿರುವಂತೆ ಮಾಡುತ್ತಾ ಆ ಸ್ವಾಮಿಯ ಅನೇಕ ಮಹಿಮೆಗಳನ್ನು ಕಿವಿಗೆ ಬೀಳುವಂತೆ ಮಾಡುತ್ತಾ ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸುತ್ತಾ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಅನುಭವಕ್ಕೂ ಕೂಡ ಆ ಸ್ವಾಮಿಯ ಮಹಿಮೆ ಕಂಡು ಬಂದಿರುವಂತಹದ್ದಾಗಿದೆ. ಅವರವರ ಸಮಯಕ್ಕೆ ಅನುಕೂಲವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಅವರಿಗೆ ವಿಶೇಷವಾದ ಅನುಗ್ರಹವನ್ನು ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸ ಮಾಡ್ತಕ್ಕಂತಹದ್ದು. ಅಂತಹ ಸ್ವಾಮಿಯ ಉತ್ಸವದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ನಾವು ಧನ್ಯರಾಗ್ತಾ ಇದ್ದೇವೆ. ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ ವೀಕ್ಷಿಸಿ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ರಮಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಧರಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಓಂ ಪ್ರಜಾಪತಿಃ ಸೋಮಗುಂ ರಾಜಾನಮಸೃಜತಾಂ ತಂತ್ರಯೋ ವೇದ ಅನ್ವಸೃತ್ಯಂತಾಂ ತಾನ್ ಹಸ್ತೆ ಕುರುತಾಂ ಅತಃ ಸೀತಾ ಸಾವಿತ್ರೀ ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಲೋಕರಕ್ಷಣ ಹೇತುನಾಂ ಕಂಠೆ ಬಧ್ನಾಮಿ ಶುಭಗೆ ರಕ್ಷತ್ವಂ ಭುವನತ್ರಯಂ. ಶ್ರೀದೇವ್ಯೈ ನಮಃ. ಮಾಂಗಲ್ಯಧಾರಣಂ ಕರೋಮಿ. ಓಂ ಪ್ರಜಾಪತಿಃ ಸೋಮಗುಂ ರಾಜಾನಮಸೃಜತಾಂ ತಂತ್ರಯೋ ವೇದ ಅನ್ವಸೃತ್ಯಂತಾಂ ತಾನ್ ಹಸ್ತೆ ಕುರುತಾಂ ಅತಃ ಸೀತಾ ಸಾವಿತ್ರೀ ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಲೋಕರಕ್ಷಣ ಹೇತುನಾಂ ಕಂಠೆ ಬಧ್ನಾಮಿ ಶುಭಗೆ ರಕ್ಷತ್ವಂ ಭುವನತ್ರಯಂ. ಭೂದೇವ್ಯೈ ನಮಃ. ಮಾಂಗಲ್ಯಧಾರಣಂ ಕರೋಮಿ. ಮಾಂಗಲ್ಯಧಾರಣ ಮುಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತ ಅಸ್ತು.
यज्ञोपस्था जीवतामस्तु माता पौत्रमानन्दमपि प्रबुध्यताम् मियज्ञ स्वाहा चित्तं च स्वाहा चित्तिश्च स्वाहा आकोतं च स्वाहा आकोतिश्च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा दर्शश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरं च स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् इमान् लाजानामित्यभिकार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नौ लाजानावपन्ति दीर्घागुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोते क्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नोगतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पषे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराददग् स्वाहा तद्विप्रासोऽभिमन्यवोजाक्रवाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अतितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरीरितं यत्वान्योन विहाकरम् अग्निष्ठस्विष्टकृद्विद्वान् सर्वज्ञस्विष्टकं सुहृतं करोति स्वाहा अग्नगे स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्त्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा यथोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा
सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानीं सप्तहोत्राः सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ ऋतधान विद्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागिजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तामतितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः आवाहि देवताभ्यो नमः यथा संविधास्थानं प्रवेशगामीं अक्षतमक्षत्यैजहोमीं अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परधिवपनगाम् पश्चिमतः परधिवपनगां दक्षिणतः परधिवपनगाम् उत्तरतः परधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वारण्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतीम् आप्यागन्तामाप ओषधयो मरुतां पृषदिगस्थदिवं गच्छततो नो वृष्टिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यः सोमो नमः भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यः सोमो नमः प्रगाकुशं जमदग्नेः कस्य वश्कत्रगाकुशं यद्देवानां प्रगाकुशं तन्मे अस्तु प्रगाकुशं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्तते प्रगाकुशम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जेत धातनां महेरणागचक्षुषे योमशवतमोनसस्तस्य भाजगते हनः पुषदीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागजन्वधाम् आपो जनगथा जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्धुदन्तमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि आज्योपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीभूनीलासमेत श्री श्रीनिवासार्पणमस्तु हरे ಶ್ರೀನಿವಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ದೇವದೇವೋತ್ತಮ ದೇವತಾ ಸಾರ್ವಭೌಮನಾದ ಕಲಿಯುಗ ಪ್ರತ್ಯಕ್ಷ ದೈವನ
ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಲೋಕ ಕಲ್ಯಾಣಾರ್ಥವಾಗಿ ನಡೆಸ್ತಕ್ಕಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ಇದಾಗಿದೆ. ಭಕ್ತ ಕೋಟಿಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಾಗಿ ಸ್ವಾಮಿ ಪ್ರತಿನಿತ್ಯವೂ ಕೂಡ ಭಕ್ತ ಸಮೂಹದಿಂದ ಅನೇಕ ಉತ್ಸವಗಳನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತಾನೆ. ಅದರಲ್ಲಿ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಶೇಷವಾಗಿರತಕ್ಕಂಥದ್ದು. ಅಧಿಕ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಕ್ತರು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತಾರೆ. ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅನೇಕರು ಪಾಲ್ಗೊಂಡರೆ ಪರೋಕ್ಷವಾಗಿ ಅತ್ಯಧಿಕ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಅವರವರ ಮನೆಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡೇ ಅವರಿಗೆ ಇಷ್ಟವಾದಂತಹ ಸ್ಥಳದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಆ ಭಗವಂತನ ಪರಮಾನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗುತ್ತಾರೆ. ಅವರೆಲ್ಲರನ್ನ ಅನುಗ್ರಹಿಸುತ್ತಾ ಸ್ವಾಮಿ ತನ್ನ ಈ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳತಕ್ಕಂಥದ್ದು. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಅಗ್ನಿದೇವರಿಗೆ ಅನೇಕ ಪೂಜೆಗಳನ್ನು ಮಾಡಿ ಪೂರ್ಣಾಹುತಿಯನ್ನು ಸಮರ್ಪಿಸಿ ಸರ್ವವನ್ನು ಕೂಡ ಅಗ್ನ್ಯಂತರ್ಗತನಾದ ಆ ಭಗವಂತನಿಗೆ ಅರ್ಪಿಸಿ ಸರ್ವಂ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸಾರ್ಪಣಮಸ್ತು ಶ್ರೀ ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಎಂಬುದಾಗಿ ಆ ಭಗವಂತನಿಗೆ ಅರ್ಪಿಸುವುದರ ಮುಖಾಂತರ ಕರ್ಮದ ಶುದ್ಧತೆಯನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಿ ಕರ್ಮದ ಅಕ್ಷಯತೆಯನ್ನು ಕೂಡ ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಅರ್ಚಕ ವರೇಣ್ಯರು. ಅದಾದ ನಂತರ ಆಲಯ ಸಂಪ್ರದಾಯ ಶ್ರೀ ವೈಷ್ಣವ ಸಂಪ್ರದಾಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ವಾರಣ ಮಾಯರೆಂ ಎಂಬುವಂತಹ ಕೈಂಕರ್ಯವನ್ನು ಕೂಡ ನಡೆಸಿಕೊಟ್ಟಿರುವುದನ್ನು ನೋಡಿದ್ದೇವೆ. ಒಂದು ಕಡೆ ಅನ್ನಮಾಚಾರ್ಯ, ಮತ್ತೊಂದು ಕಡೆ ದೀಕ್ಷಾವಸ್ತ್ರಧಾರಿಗಳಾದಂತಹ ಅರ್ಚಕರು ಎದುರು ಬದಲಾಗಿ ಕುಳಿತುಕೊಂಡು 2 ತೆಂಗಿನ ಕಾಯಿಗಳನ್ನು ಉಳಿಸಿಕೊಂಡಿರುವಂತಹ ದೃಶ್ಯವನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ಅದೊಂದು ಘಟನೆಯ ನೆನಪಿನಲ್ಲಿ ನಡೆಸುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿದೆ. ಏನದು ಘಟನೆ ಅಂದರೆ, ತಮಿಳುನಾಡಿನ ಶ್ರೀವಿಲ್ಲಿ ಪುತ್ತೂರಿನಲ್ಲಿ 12 ಆಳ್ವಾರರಲ್ಲೊಬ್ಬರಾದಂತಹವರು ವಿಷ್ಣುಚಿತ್ರವರ ಮಗಳೇ ಗೋದಾದೇವಿ ಭೂದೇವಿ ಅಂಶ ಸಂಭೂತಳ ತಾಯಿ ಕನಸಿನಲ್ಲಿ 1000 ಆನೆಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಶ್ರೀಕೃಷ್ಣ ತನ್ನ ತಂದೆಯ ಬಳಿಗೆ ಬಂದು ಕನ್ಯಾದಾನ ಮಾಡುವಂತೆ ಕೇಳಿಕೊಳ್ಳುವ ದೃಶ್ಯವನ್ನು ನೋಡುತ್ತಾಳೆ. ಅದನ್ನು ತನ್ನ ಸಖಿಯರಿಗೆ ವಿವರಿಸುತ್ತಾಳೆ. ಆ ಘಟನೆಯ ನೆನಪಿನಲ್ಲಿ ನಡೆಸುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವೇ ವಾರಣ ಮಾಯರೆಂ ಎಂಬುದಾಗಿ. ವಾರಣ ಅಂದರೆ ಆನೆ, ಆಯಿರ ಎಂದರೆ 1000 ಆನೆ ಎಂಬ ಹೆಸರನ್ನು ಇರಿಸಿದ್ದಾರೆ. ಅದಾದ ನಂತರ ಮಾಲಾ ಪರಿವರ್ತನೆ ಅನ್ನುವಂತಹ ಕೈಂಕರ್ಯ ನಡೀತಾ ಇದೆ. ನಾವೆಲ್ಲರೂ ವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೇವೆ. ಸ್ವಾಮಿಯ ಕೊರಳನ್ನು ಅಲಂಕರಿಸಿದಂತಹ ಗಜಮಾಲೆಯನ್ನು ಅರ್ಚಕವರೇಣ್ಯರು ಬಹಳ ಭಕ್ತಿಯಿಂದ ಶ್ರೀದೇವಿ ಅಮ್ಮನವರಿಗೆ ಅರ್ಪಿಸಿ ಪುನಃ ಸ್ವಾಮಿಗೆ ಸಮರ್ಪಿಸಿ ಪುನಃ ಅದನ್ನು ಭೂದೇವಿಗೆ ಅರ್ಪಿಸಿ ಈಗ ಸ್ವಾಮಿಗೆ ಸಮರ್ಪಿಸಿದ್ದಾರೆ. ಬಿಡಿಯ ಸಿಂಹಾಸನದಲ್ಲಿರುವ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಅಮ್ಮನವರನ್ನು ಸ್ವಾಮಿಯ ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲಿಯೇ ಕುಳ್ಳಿರಿಸಿ ಭಕ್ತರಿಗೆಲ್ಲ ಆನಂದವನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಭಕ್ತರು ಆ ದೃಶ್ಯವನ್ನು ನೋಡಿ ಕೈಗಳನ್ನು ಮೇಲೆತ್ತಿ ನಮಿಸುತ್ತಾ ಚಪ್ಪಾಳೆಯನ್ನು ತಟ್ಟುತ್ತಾ ತಮ್ಮ ಆನಂದವನ್ನು ಅಭಿವ್ಯಕ್ತಗೊಳಿಸ್ತಾ ಇರುವಂತಹದ್ದು. ಹೀಗೆ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಹಿತನಾದ ಜಗದೊಡೆಯನಿಗೆ ಅಕ್ಷತಾರೋಪಣೆಯನ್ನು ಮಾಡಿ ಕರ್ಪೂರ ನೀರಾಜನವನ್ನು ಸಮರ್ಪಿಸಿ ಸಹಾಯ ಮಾಡಿದಂತಹ ಅರ್ಚಕರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡುವುದರೊಂದಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸುತ್ತಾರೆ. ವೀಕ್ಷಿಸಿ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ರಮಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಧರಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಸಪ್ತಗಿರೀಶ ಶ್ರೀಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಇದು ಅಕ್ಷತಾರೋಪಣ ಕಾರ್ಯಕ್ರಮ. ಶ್ರೀದೇವಿ ಅಮ್ಮನವರಿಗೆ, ಭೂದೇವಿ ಅಮ್ಮನವರಿಗೆ, ಶ್ರೀನಿವಾಸ ದೇವರಿಗೆ ಕಲ್ಯಾಣದ ಅಕ್ಷತೆಯ ಸಮರ್ಪಣೆ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు